ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. మనం ఈరోజు ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎగ్జామ్కి ఉపయోగపడేటటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్టార్ట్ చేద్దాము. గర్భిణీ స్త్రీ కనీసం ఎంత బరువు పెరగాలి? పెరగాలి అంటే ఉన్న బరువు కన్నా అదనంగా పెరగాల్సింది. 10 కిలోలు, 15 కిలోలు, 12 కిలోలు పెరగనవసరం లేదు. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ 12 కిలోలు. నెక్స్ట్ క్వశ్చన్, గర్భిణీ స్త్రీ తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరీక్షలు: రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, రక్తపోటు పరీక్ష, పైవన్నీ. పై 3 పరీక్షలు కూడా గర్భిణీ స్త్రీ తప్పనిసరిగా చేయించుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, గర్భిణీ స్త్రీలకు ఈ క్రిందివి అవసరం: తగినంత పోషకాహారం, తగినంత విశ్రాంతి, ఐఎఫ్ఏ మాత్రలు, పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆకుకూరల్లో ఉన్న పోషక పదార్థాలు: ఇనుము మరియు పోలిక్ యాసిడ్, కాల్షియం, విటమిన్ సి, పీచు పదార్థాలు, పైవన్నీ. ఆకుకూరల్లో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట, అందుకని పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గర్భిణీగా ఉన్నప్పుడు ఈ క్రింది లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి: రక్తస్రావం కనిపిస్తే, ఉమ్మునీరు పోతున్నా, కళ్ళు తిరుగుతున్నా, తలనొప్పి, జ్వరం ఉన్నా, ఈ పైవి ఏమున్నప్పటికీ కూడా డాక్టర్ని సంప్రదించాలి. ఇది పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్. కడుపులో బిడ్డ అవయవాలు, మెదడు అభివృద్ధి చెందడానికి ఇవి అవసరం: అయోడైజ్ ఉప్పు, గోధుమ పిండి, బొంబాయి రవ్వ, పైవేమీ కావు. మెదడు అభివృద్ధి కాబట్టి అయోడైజ్ ఉప్పు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎఫ్ఏ మాత్రలు వాడితే మలం నల్లగా వస్తుంది, అయినా ఆ మాత్రలను వాడవచ్చా, వాడకూడదా, పారేయాలా, పైవేమీ కాదా? వాడవచ్చు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గర్భిణీ స్త్రీకి టీటీ 2 డోసులు ఇప్పించడం వలన ఉపయోగం. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్: ఉపయోగం లేదు, అనవసర ఖర్చు, తల్లికి ధనుర్వాతం రాదు, తల్లికి బిడ్డకు ధనుర్వాతం రాదు. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ తల్లికి బిడ్డకు ధనుర్వాతం రాదు అనేది కరెక్ట్ ఆన్సర్. కన్ఫ్యూజ్లో ఓన్లీ తల్లికి ధనుర్వాతం రాదు అనేది పెడతారు, కానీ తల్లికి బిడ్డకు ధనుర్వాతం రాదు అనేది కరెక్ట్ ఆన్సర్. ప్రతి ప్రశ్న కూడా 1-2 సార్లు చూడండి, కంగారు పడి ఆన్సర్ ఫిల్ చేయకుండా 1-2 సార్లు చూస్తే అర్థమైపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గర్భిణీ స్త్రీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు: దూర ప్రయాణం చేయరాదు, అధిక బరువులు మోయరాదు, మధ్యాహ్నం 2 గంటలు, రాత్రి 8 గంటలు విశ్రాంతి అవసరం. ఇవన్నీ కరెక్టే అనమాట, అందుకని పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గర్భిణీగా ఉన్నప్పుడు ఎవరి సహకారం ఉండాలి? భర్త, కుటుంబ సభ్యులు, అంగన్వాడీ కార్యకర్త, వైద్య సిబ్బంది, పై అందరూ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గర్భిణీ స్త్రీ ప్రసవం ఎవరి ద్వారా అయితే మంచిది? గర్భిణీ స్త్రీ ప్రసవం ఎవరి ద్వారా అయితే మంచిది అంటే దాయి, డాక్టర్, ఏఎన్ఎం, గ్రామంలో ఎవరైనా స్త్రీలచే. కరెక్ట్ ఆన్సర్ డాక్టర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసవించిన 1 గంటలో బిడ్డకు ఏం త్రాగించాలి? తేనె, గ్లూకోజ్ నీరు, చక్కెర నీరు, తల్లిపాలు. ప్రసవించిన 1 గంటలో బిడ్డకు తాగించాల్సింది తల్లిపాలు, ముర్రుపాలు అందరికీ తెలిసిందే కదా. తల్లిపాలు అనేది ఇక్కడ ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ తల్లిపాలు. నెక్స్ట్ క్వశ్చన్, గర్భిణీ స్త్రీ ఎన్నిసార్లు ఆరోగ్య పరీక్షలు ఆసుపత్రిలో చేయించుకోవాలి? 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 5 సార్లు. అంటే కనీసం అనేటప్పుడు పెట్టినప్పుడు 3 సార్లు పెట్టచ్చు,
ఇక్కడ 5 సార్లు ఉంది కాబట్టి 5 సార్లు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలనేది కరెక్ట్ ఆన్సర్. గర్భిణీ స్త్రీ 7 నెలలు రాగానే చేయాల్సిన పనులు: ప్రసవానికి ఆసుపత్రిని గుర్తించుట, ప్రసవ ఖర్చులను డబ్బు సమకూర్చుకోవడం, అత్యవసర పరిస్థితుల్లో ప్రసవం అయితే ముందుగానే శిక్షణ పొందిన దాయిని గుర్తించుట, ప్రసవానికి వెళ్ళడానికి వాహనాన్ని గుర్తించుట. పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గర్భిణీ స్త్రీ మంచి ఆహారం తీసుకుంటే బలహీనంగా ఉన్న బిడ్డను ప్రసవించవచ్చును. అలాంటి బిడ్డకు ఏం జరగవచ్చును? గర్భిణీ స్త్రీ మంచి ఆహారం తీసుకోకుంటే బలహీనంగా ఉన్న బిడ్డను ప్రసవించవచ్చును. అలాంటి బిడ్డకు ఏం జరగవచ్చును? అప్పుడు చూడండి, నేనెప్పుడు ఎలాగ పొరపాటున చదివిన ఆన్సర్ ఫస్ట్ తీసుకుంటే అన్న. ఇక్కడ చూడండి, ఒకసారి 1-2 సార్లు ప్రశ్న చూసుకోవాలనేది, అందుకని తీసుకోకుంటే అని ఉంది ప్రశ్నలో. దీని యొక్క ఆన్సర్, తరచూ రోగాలు వస్తాయి, బిడ్డ చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, తెలివితేటలు శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి పైవన్నీ వస్తుంది అన్నమాట. ఎందుకంటే మంచి పోషకాహారం తీసుకోకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయనే ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఒక స్త్రీ గర్భవతి అవ్వడానికి సరైన వయస్సు 18 సంవత్సరాల తర్వాత, 21 సంవత్సరాల తర్వాత, 16 సంవత్సరముల తర్వాత, 17 సంవత్సరాల తర్వాత. 21 సంవత్సరాల తర్వాత అనేది కరెక్ట్ ఆన్సర్. మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్లు రేపటి వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.